హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే శుక్రవారం. అసలు ఈరోజు కిరాయి రావటం అంటేనే గ్రేటు. సామాన్యంగా కిరాయిలు రావు, తక్కువ వస్తాయి కిరాయిలు. అయితే మన స్టాండ్లో 10 బళ్ళు 12 బళ్ళు దాకా ఉన్నాయి. పొద్దుటి నుంచి పడిగాపులు కాస్తే ఇది కరెక్ట్గా సాయంకాలం పూట 4 గంటల ప్రాంతంలో వచ్చింది కిరాయి. ఒక 30 కట్టల సిమెంటు. మా ఊరికి 12 కిలోమీటర్లు చిత్తపూరు తీసుకెళ్లాలని ఫోన్ చేశారు. సరే కిరాయి అయితే పార్టీలో కాన్ఫరెన్స్ కాల్లో కలిపితే పార్టీతో కిరాయి మాట్లాడాను. లోడింగ్కి అయితే పెట్టాను. మనకి ఇక్కడికి లోడింగ్కి వస్తే మాత్రం 10 నిమిషాలు పావు గంట, ఎక్కువసేపు కూడా పట్టదు. ఇక్కడ చాలామంది ముఠా ఉంటారు. ఇది శ్యాము గారి సిమెంట్ కొట్టు విసనపేటలో. పెట్రోల్ బంకు, పాత పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. అయితే ఇక్కడికి వస్తే మాత్రం మనకు తొందరగానే లోడింగ్ అయిపోద్ది. సువ్వైనా సిమెంట్ అయినా మనకు తొందరగానే లోడింగ్ అయిపోద్ది. ఎక్కువ మంది ముఠా ఉంటారు. బాగా దుమ్ము లోపలికి వెళ్తుందని వెనకమాల పట్టా కట్టాను. ఎందుకంటే మనం పొద్దాక సిమెంట్కి వెళ్ళినప్పుడల్లా అలా వెనకమాల పట్టా కడతాను. వేసినప్పుడల్లా అట్లా లోపల దుమ్ము లాక్కుంటుందని పట్టా కట్టాను. అసలైతే ఇప్పుడు మనకి మామిడికాయల టైం కదా. ఇంకా మామిడికాయలు అంటే మనకి కరెక్ట్గా ఉగాది నుంచి దసరాలు ఉంటాయి. ఉగాది నుంచి ఒక 5-6 కొట్లు, ఇంకా 5-6 కొట్లు విసనపేటలో స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి కొంచెం మామిడికాయలు మనకి రన్నింగ్ అవుతాయి. లోడ్ అయితే అయిపోయింది, బయలుదేరాను. కరెక్ట్గా మా ఊరికి ఒక 3 కిలోమీటర్ ఇది. కొంచెం మెరక ఉంటుంది. ఈ మెరక ఒకటి డేంజర్ టర్నింగులు 2 ఉంటాయి. రైట్ సైడ్ టర్నింగు, లెఫ్ట్ సైడ్ టర్నింగు. ఫస్ట్ రైట్ సైడ్ టర్నింగ్, లెఫ్ట్ సైడ్ టర్నింగ్ జరిగింది, తర్వాత రైట్ సైడ్ టర్నింగ్ జరిగింది. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ మెరక ఎక్కేసామంటే మనం చిత్తపూరు వెళ్ళిపోయినట్టే. తర్వాత కొండపరలో చిన్న మెరక ఉంటుంది. అది కూడా ఎక్కితే మనకి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే టన్నున్నరే కదా, మనకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోద్ది బండి. కాకపోతే ఈ రోడ్డు మాత్రం చాలా డేంజర్ రోడ్డు. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ అడ్డ రోడ్డు వచ్చిన దాకా చాలా జాగ్రత్తగా రావాలి. రోడ్డు అయితే అదివరకు పెద్ద పెద్ద గుంటలు ఉండే, మొత్తం అన్ని గుంటలన్నీ బూడిపేసేసారు. ఇదే మెరక కరెక్ట్గా మనకు ఒక టర్నింగ్ ఎక్కిన దాకా జాగ్రత్తగా చూసుకోవాలి. దిగుమతి పాయింట్కి అయితే వచ్చాను. పార్టీ ఫోన్ చేస్తే దిగుమతి పాయింట్ అడ్రస్ చెప్పారు. కాకపోతే అవతల పక్క కంకర కొట్టాను, యువతల పక్క కొత్తది ఒక పంపు వేసారంటే వాటర్ పంప్ చూసుకొని రివర్స్ చేసి పెట్టండి అంటే ఆల్రెడీ నేను చాలా జాగ్రత్తగానే 1-2 సార్లు చూసుకొని నేను చాలా జాగ్రత్తగా పెట్టాను. అయితే ఇక్కడ దింపడానికి ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారు. మొత్తం 3 ఉన్నారు. ఒక ఇద్దరు మొయ్యటం, ఒక ఆయన లాగుతుంటే సరే కొంచెం హెల్ప్ చేయండి అంటే సరే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన నేను కలిసి ఆ మూటలు లేపి వీళ్ళకి పెడితే లోపల తీసుకెళ్లారు. దిగుమతి అయితే అయిపోయింది. సిమెంట్ మాత్రం దులపాలి. ఈ సిమెంట్ మాత్రం మర్చిపోకుండా దులపాలి. కంపల్సరీగా దారిలో వెళ్ళేటప్పుడు కంపల్సరీగా దులుపుకొని వెళ్తాను. ఎందుకంటే మనం రేపు పొద్దున ఏదైనా కిరాయికి వెళ్ళాలన్నా అప్పటికప్పుడు దులపాలన్నా మళ్ళీ మనకి టైం కుదరదు. అర్జెంట్ కిరాయి వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ దులిపిన దాకా కూడా ఒక్కొక్క పార్టీ ఆగరు. ఊరు బయటకు అయితే వచ్చేసాను. ముందు బండి అంతా నీట్గా దులుపుకున్నాను. ముందు ఏంటంటే నేను బండి మొత్తం నీట్గా దులిపేసుకున్న తర్వాతే ఇంకేదైనా తర్వాత చేస్తాను. అయితే ఈ కిరాయి వచ్చి మనకి కరెక్ట్గా నేను 1000 రూపాయలు ఇమ్మన్నాను, వాళ్ళు 800 ఇస్తున్నారు. 900 రూపాయలకి కిరాయి కుదిరింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కన్సమ్